స్కూళ్ళల్లో డొనేషన్ సిస్టమ్ ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. ఒక క్లాస్లో ఒక 60 మంది పిల్లలు ఉన్నారనుకో, ఒక క్లాస్ నుంచెలే ₹1,00,00,000 దాకా డొనేషనే వస్తుంది ఆ స్కూళ్ళకి. అదేదో కోళ్ల ఫామ్లో కోళ్ళని నింపినట్టు ఇట్లా మొత్తం బెంచ్ల మీద బెంచ్లు వేసేసి కూర్చోబెట్టేస్తారు. నిజంగా చెప్పాలంటే డైరీ ఫామ్లో బర్రెలన్న నయం తెలుసా, మొత్తం ఇట్లా పోతే లోపలికి అన్నీ ఒకటేసారి కనిపించేలాగా ఇట్లా పెడతారు, కొంచెం గ్యాప్ ఇచ్చి. కానీ వీళ్ళని మాత్రం ఇష్టం వచ్చినట్టుగా కూసబెట్టి ముందొకలు వెనుకొకలు, ఒక ముందున్నోళ్ళ వెనకాలీళ్ళు దాచుకున్నట్టుగా కూర్చున్నాడు ఒకటి. ఇది అయ్యేసరికి ఏమైపోతుందంటే, ఒకటి ముందున్నోడేమో మంచిగా చదువుకొని ముందుకు వెళ్ళిపోతున్నాడు, వెనుకున్నోడు మాత్రం వెనకబడిపోతున్నాడు. మళ్ళీ మీదకి వెళ్ళి బ్యాక్ బెంచర్స్ అనేది ఒక బిరుదాలకి. వినేష్ విశ్వనాథన్ అనే డైరెక్టర్ డైరెక్ట్ చేసిన స్థనాతి శ్రీ కుట్టన్ అని ఒక మలయాళం సినిమా ఉంది. ఇది 2024 నవంబర్లో రిలీజ్ అయిన సినిమా. ఈ సినిమాలు ఏంది అని అంటే, మొత్తం ఇట్లా గోడలకు మాత్రమే బెంచ్లు ఉంటాయి అన్నట్టు. అంటే ఒక్కసారి క్లాస్ రూమ్లోకి ఎంటర్ కాగానే ఇట్లా పిల్లలందరూ ఇట్లా కనిపిస్తారు. అదేదో బర్డ్స్ ఐ వ్యూ లాగా ఇట్లా మొత్తం ఎవరినైనా ఈజీగా చూడొచ్చు టీచర్ మధ్యలో నిలబడితే. సో ఈ యూ షేప్లో ఊసబెట్టడం వల్ల ఏంది అని అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ పైన టీచర్కి ఈక్వల్గా ఫోకస్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏంది అని అంటే, వాళ్ళ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, వాళ్ళు ఎట్లున్నారు, ఏంది సంగతి అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఒకటేసారి. అండ్ ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు దాచుకున్నట్టు కూడా ఉండదు అనమాట. ఇప్పుడు ఈ సిస్టమ్నే కేరళ గవర్నమెంట్ ఈ సినిమాని చూసి ఇన్స్పిరేషన్ కింద అడాప్ట్ చేసుకోనికి రెడీగా ఉంది. మరి కేరళ గవర్నమెంట్ ఈ సినిమాని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, రామవిలాసం వొకేషనల్ హై స్కూల్ ప్రిన్సిపల్ పి సునీల్ శేఖర్ చూసి ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నారట. అందరు పిల్లల్ని ఈక్వల్గా ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని కొంతమంది ఆలోచిస్తుంటే, కొంతమంది పేరెంట్స్ ఉంటారు అసలు పిల్లల్ని కానీ రోడ్డు మీద పడేసి వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఆ వీడియో చూడండి సార్. नाम बताओ, पापा का नाम बताओ, हैं? ये पापा का नाम रोने का है। अच्छा चलो आपका नाम बताओ। अच्छा आपकी उम्र बताओ। कल से तो नहीं चलाओगी आप? सॉरी बोलो, सॉरी बोलो. చూసినరా, పిల్లని చూస్తే ఏ 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలా లేదు. అంత చిన్న పిల్ల ఆ బండి మీద వెనకాల మళ్ళీ ఇంకా చిన్న తమ్ముడిని వేసుకొని హెల్మెట్ లేకుండా రోడ్డు మీద బయ్యున పోతుంది. అక్కడ ఉన్న జనాలు ఆపి, మీ డాడీ పేరేంది, మీ మమ్మీ పేరేంది, అసలు ఎవరు నువ్వు, నీ పేరేంది, నీ వయసు ఎంత అని అడిగితే ఓ అని ఏడుపు. పోనీ మళ్ళీ ఒకసారి ఇట్లా బండి తీసుకొని బయటికి రాను, తప్పైపోయింది, సారీ చెప్పు అని అంటేనేమో వెనకాల ఉన్న తమ్ముడిని అవుతాడు, ముందున్న పిల్లనేమో సీరియస్గా చూస్తుంది. ఇట్లా తయారైనరు పిల్లలు.